హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ప్రేమ్చంద్ యుగీన్ ఉపన్యాస్లో ప్రేమ్చంద్ గారి గురించి అండ్ ప్రేమ్చంద్ సమకాలిక ఉపన్యాసకారు ఎవరెవరు ఉన్నారో వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ప్రేమ్చంద్ ఉత్తర్ హిందీ ఉపన్యాస్, ప్రేమ్చంద్ తర్వాతి కాలంలో రాయబడిన ఉపన్యాస గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రేమ్చంద్ ఉత్తర్ హిందీ ఉపన్యాస్ను తిరిగి 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనోవైజ్ఞానిక ఉపన్యాస్, సామ్యవాदी ఉపన్యాస్, ఐతిహాసిక్ ఉపన్యాస్, ఆంచలిక్ ఉపన్యాస్ అండ్ ప్రయోగవాदी ఉపన్యాస్. ఇంకోసారి చూడండి, ప్రేమ్చంద్ ఉత్తర్ హిందీ ఉపన్యాస్ను 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనోవైజ్ఞానిक उपन्यास, साम्यवादी उपन्यास, ऐतिहासिक उपन्यास, आंचलिक उपन्यास అండ్ ప్రయోగవాदी ఉపన్యాస్. ఈరోజు ఈ వీడియోలో మనం మనోవైజ్ఞానిక ఉపన్యాస్ అండ్ సామ్యవాदी ఉపన్యాస్, ఈ 2 రకాల ఉపన్యాస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనోవైజ్ఞానిక ఉపన్యాస్. ఇందులో వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితి, వారి బిహేవియర్ అండ్ వాళ్ళ సైకాలజీ గురించి వివరించడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి ఇంపార్టెంట్ కవి జైనేంద్ర గారు. जैनेंद्र जी के उपन्यास. फर्स्ट वन मुक्तिबोध. इस रचना पर 1965 में साहित्य अकादमी पुरस्कार मिला. ఈ రచన పైన ముక్తిబోధ్ గారికి 1965లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇలా అవార్డ్స్ వచ్చిన రచనల్ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో తప్పకుండా అడుగుతారు. ఇంకా నెక్స్ట్ ఉపన్యాస్ పరక్, సునీత, త్యాగపత్ర, సుఖద, కళ్యాణి, జయవర్ధన్. जैनेंद्र जी के उपन्यास इंकोसारी चूद्दाम. जैनेंद्र जी के उपन्यास हैं मुक्तिबोध, परक, सुनीता, त्यागपत्र, సుఖద, కళ్యాణి, జయవర్ధన్. నెక్స్ట్ కవి వచ్చేసి అగ్నేయ్. అగ్నేయ్ యొక్క పూర్తి పేరు వచ్చేసి సచ్చిదానంద హీరానంద వాత్సాయన్ అగ్నేయ్. అగ్నేయ్కే ఉపన్యాస్ శేఖర్ ఏక్ జీవని. ఈ ఉపన్యాస్ 2 భాగాలుగా ప్రచురించడం జరిగింది. ప్రథమ భాగ 1940, మొట్టమొదటి భాగం వచ్చేసి 1940లో ప్రచురించబడింది. ద్వితీయ భాగ 1944, రెండవ భాగం వచ్చేసి 1944లో ప్రచురించబడింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన రచన అండి, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఉపన్యాస్ నదీ కే ద్వీప్ 1951, 1951. నెక్స్ట్ ఉపన్యాస్ అప్నే అప్నే అజ్నబీ 1961, 1961. మళ్ళీ ఒకసారి చూద్దామా అగ్నేయ్ యొక్క ఉపన్యాస్. అగ్నేయ్ जी के उपन्यास हैं शेखर एक जीवनी, नदी के द्वीप, अपने अपने अजनबी. మనోవైజ్ఞానిక ఉపన్యాస్లో నెక్స్ట్ కవి వచ్చేసి ఇలాచంద్ర జోషి. ఇలాచంద్ర జోషి. इनके उपन्यास हैं सन्यासी, जिप्सी, जहाज का पंछी, पर्दे की रानी, कवि की प्रेयसी. और एक बार सन्यासी, जिप्सी, जहाज का पंछी, पर्दे की रानी, कवि की प्रेयसी. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సామ్యవాदी ఉపన్యాస్, అంటే కమ్యూనిస్ట్ ఆర్ సోషలిస్ట్ నావెల్స్ అన్నమాట. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ కవి వచ్చేసి యశ్పాల్ గారు. యశ్పాల్ జీకే ఉపన్యాస్ तेरी मेरी उसकी बात. इस रचना पर यशपाल को साहित्य अकादमी पुरस्कार मिला. ఈ రచన రాసినందుకు గాను యశ్పాల్ గారికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నెక్స్ట్ ఉపన్యాస్ దివ్య, झूठा सच, पार्टी कामरेड, दादा कामरेड, परलोक, मक्रील. ఈ నేమ్స్ వింటూనే మీకు అర్థమైంది కదా కమ్యూనిస్ట్ నావెల్స్ అనేసి. ఓకే, ఇంకోసారి చూద్దాం యశ్పాల్ గారి ఉపన్యాస్. తేరీ మేరీ ఉస్కీ బాత్, దివ్య, झूठा सच, पार्टी कामरेड, दादा कामरेड, परलोक,
మక్రేల్. నెక్స్ట్ కవి వచ్చేసి అమృతరాయ్. ప్రేమ్చంద్ కా పుత్ర. అమృతరాయ్ గారు వచ్చేసి ప్రేమ్చంద్ గారి కుమారుడు అనమాట. ప్రేమ్చంద్ కా అపూర్ణ ఉపన్యాస్ మంగళసూత్ర కో పూరా కియా. ప్రేమ్చంద్ గారి ఉపన్యాసం మనం అన్నీ చూసాం కదా, అందులో మంగళసూత్ర ఉపన్యాసం ఉంది కదా. యాక్చువల్గా ప్రేమ్చంద్ గారు మంగళసూత్ర ఉపన్యాస్ కంప్లీట్ చేయకుండానే చనిపోయారనమాట. ఆయన పుత్రుడైన అమృతరాయ్ గారు మంగళసూత్ర ఉపన్యాసను కంప్లీట్ చేశారనమాట. నెక్స్ట్ అమృతరాయ్కే ఉపన్యాస్ సుఖ్ దుఃఖ్ హాతీకే దాంత్. సుఖ్ దుఃఖ్ హాతీకే దాంత్. ఈ సుఖ్ దుఃఖ్ అనే పేరుతో ఒక కవిత ఉందండి. కవిత వచ్చేసి పంత్ గారు రాశారు, ఉపన్యాసం వచ్చేసి అమృతరాయ్ గారు రాశారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకేనండి. సామ్యవాది ఉపన్యాసంలో నెక్స్ట్ కవి వచ్చేసి అమృతలాల్ నాగర్. ఇన్కే ఉపన్యాస్ అమృత్ ఔర్ విష్, బూంద్ ఔర్ సముద్ర, మానస్ కా హంస్, తులసి కే జీవన్ పర్ ఆధారిత్ హై. ఈ రచన వచ్చేసి తులసీదాస్ గారి గురించి రాశారనమాట. నెక్స్ట్ ఖంజన్ నయన్, సూర్దాస్ కే జీవన్ పర్ ఆధారిత్ హై. ఈ రచన వచ్చేసి సూర్దాస్ గారి గురించి రాశారు. ఓకేనా. అమృతలాల్ నాగర్కే ఉపన్యాస్ హై అమృత్ ఔర్ విష్, బూంద్ ఔర్ సముద్ర, మానస్ కా హంస్, ఖంజన్ నయన్. ఓకే. నెక్స్ట్ కవి వచ్చేసి భగవతి చరణ్ వర్మ. నెక్స్ట్ కవి పేరు భగవతి చరణ్ వర్మ. ఇన్కే ఉపన్యాస్ చిత్రలేఖ, భూలే బిసరే చిత్ర, ఇస్ రచనా పర్ సాహిత్య అకాదమీ పురస్కార్ మిలా. ఈ రచనకు గాను భగవతి చరణ్ వర్మ గారికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందన్నమాట. నెక్స్ట్ టేడే మేడే రాస్తే. ఇంకోసారి చూడండి. భగవతి చరణ్ వర్మకే ఉపన్యాస్ హై చిత్రలేఖ, భూలే బిసరే చిత్ర, టేడే మేడే రాస్తే. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ప్రేమ్చంద్ దోతర్ హిందీ ఉపన్యాస్ నుండి ఐతిహాసిక ఉపన్యాస్, ఆంచలిక్ ఉపన్యాస్ అండ్ ప్రయోగవాది ఉపన్యాస్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఉపన్యాస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.